నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రజా అర్జీలను వేగవంతంగా జాగ్రత్తగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు నాణ్యతతో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా అభిప్రాయ సేకరణకు సంబంధించి బండి ఆత్మకూరు, నందికొట్కూరు, నంద్యాల, గోస్పాడు, బనగానపల్లి, చాగలమర్రి మండలాల్లో ఎక్కువ శాతం పెండింగ్గా ఉన్నాయని వాటిని త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు. రీఓపెన్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో 334 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. సదరు సమస్యలన్నిటినీ నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలోని అటవీ సమీప ప్రాంతాలైన కొత్తపల్లి, ఆత్మకూరు, మహానంది, రుద్రవరం, చాగలమర్రి మండలాలతో పాటు కొలిమిగుండం మండలాల్లోని గ్రామాల్లో రైతాంగం సాగు చేస్తున్న మొక్కజొన్న, మినుము, వరి, వేరుశెనగ ఇలాంటి పంటలను అడవి పందులు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని, పంటల రక్షణకు చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ను కోరింది. సోమవారం ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రాజశేఖర్, జిల్లా సహాయ కార్యదర్శి టి రామచంద్రుడు, జిల్లా ఉపాధ్యక్షుడు వి సుబ్బరాయుడుతో కూడిన ప్రతినిధి బృందం జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియాను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అడవి పందులు రైతుల పంటలను నాశనం చేస్తున్న తీరును కలెక్టర్కు వివరించారు. రైతులు పండించిన పంటలను అడవి పందులు తీవ్రంగా తొక్కి తిని మొక్క విత్తనం దశ నుండి పంట చేతికొచ్చే వరకు నష్టం కలిగించడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇప్పటికే సరైన దిగుబడి లేక అరాకొర వచ్చిన దిగుబడికి గిట్టుబాటు ధర లేక తీవ్రమైన అప్పులతో ఇబ్బంది పడుతున్న రైతాంగానికి అడవి పందులు కలిగించే పంట నష్టం మరింత భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి జిల్లాలో పంట నష్టం జరగకుండా రైతులను కాపాడేందుకు అటవీ సమీప గ్రామాల నుండి పంట పొలాల్లోకి అటవీ జంతువులు రాకుండా ఉండేందుకు అవసరమైన రక్షణ వలయాలను నిర్మించాలని, పంట నష్టం చేసే పందులను రైతులు కాల్చివేసేందుకు అనుమతి కల్పించాలని, పంట నష్టం జరిగినప్పుడు గతంలో నిర్ణయించినట్లు ఎకరానికి 5,000 రూపాయలు లేదా 10,000 రూపాయల ప్రకారం కాకుండా నష్టం యొక్క తీవ్రతను బట్టి ఎకరాకు 30,000 వరకు నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్ను కోరారు. గడిచిన వారంలోనే కొత్తపల్లి మండలం, పెద్దగుమ్మడాపురం, రుద్రవరం మండలం, కొలిమిగుండ్ల మండలంలో మొక్కజొన్న తీవ్రంగా తొక్కి తినటం వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని వారు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాల నాయకత్వాన దేశవ్యాప్తంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రభుత్వ అవసరాల కోసం ఏదైతే భూసేకరణ, హైవే రోడ్లు కానివ్వండి, లేకుంటే సోలార్ ప్రాజెక్టులకు కానివ్వండి భూసేకరణ చేస్తున్నారో ఆ భూసేకరణ 2013 చట్టాన్ని ఎక్కడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. చట్ట ప్రకారం గ్రామ సభలు జరిపి గ్రామ సభల్లో ధర నిర్ణయించి రైతులు అంగీకరిస్తేనే అక్కడ భూసేకరణ జరపాలనేది చట్టంలో పూర్తిగా ఉంది. వాటిని అధికార పార్టీ ఆ చట్టాన్ని తుంగలో తొక్కేసి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో సోలార్కు సంబంధించినటువంటి యాజమాన్యం వాళ్ళకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో నిర్ణయం తీసుకుంటున్నారు. వాళ్లకు కావిలిగా పోలీస్ డిపార్ట్మెంట్ ను వాళ్ళ కొరకు పెడుతున్నారు తప్ప ప్రజల కొరకు కాదు. అందుకే మేము ఈరోజు దేశవ్యాప్తంగా కలెక్టర్లకు రాయబారాలు జరిపేటువంటి పరిస్థితి అనేటువంటిది చేస్తున్నాం. వెంటనే మీరు ఎక్కడైతే భూసేకరణ చేస్తున్నారో ఆ ప్రాంతాల్లో గ్రామ సభలు జరపండి. ఆ 2013 భూసేకరణ చట్టాన్ని అక్కడ అమలు చేసి వాటి ద్వారా నష్టపరిహారం వ్యవసాయ కూలీలకు అందరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే అటవీ కర్నూలు, నంద్యాల జిల్లా చుట్టూ ఉన్నటువంటిది నల్లమల ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయి. నిత్యం ప్రతి సంవత్సరం కూడా అటవీ జంతువులు, ప్రధానంగా పందుల వల్ల పంటలు నాశనం చేస్తున్నాయి. అవి తినేది ఒకపై విత్తనం వేసిన రోజు నుంచి విత్తనంతో సహా పంట వచ్చేదాకా కూడా పంటలు నాశనం చేస్తా ఉన్నాయి. రైతులు ఎంతో కష్టపడి అప్పులు చేసి వడ్డీలకు తీసుకొచ్చి పెట్టేటువంటి పెట్టుబడులు చేతికి రాక పండిన పంట గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితిలో
ఆ వచ్చిన పంటను రానియకుండా ఈ అటవీ పంటలు అటవీ జంతువుల వల్ల నష్టం జరుగుతూ ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు వాటిని వెంటనే ఎకరాకు గతంలో ఇచ్చినటువంటి 15,000 కాకుండా ఎకరాకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి సోలార్ పేరుతోని హైవే పేరుతోని ఈరోజు రైతుల దగ్గర అనేక భూములు సేకరిస్తుంది ప్రభుత్వం. గతంలో చెప్పింది అమరావతి భూసేకరణ చేసేటప్పుడే మేము చట్టం చేసినాం, ఆ చట్టం ప్రకారంగా ఇస్తామని చెప్పేసి రైతులకు చెప్పింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ప్రజెంట్గా ఇప్పుడున్న రేటుకు 4 గంటలు ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉంది. అదేవిధంగా ఇక్కడ వెళ్తే గ్రామాల్లో 40% ఆ భూమిని ఆ గ్రామంలో తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి కూలీలకు, వ్యవసాయ కూలీలకు, ఆ భూమి మీద ఆధారపడే వాళ్ళకి, ఆ ఊర్లో ఉన్నటువంటి చేతివృత్తులు కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి ఇట్లాంటివి ఉన్న వాళ్ళందరికీ కూడా మరి గొర్రెలు మేపుకున్న వాళ్ళకు కూడా మరి R&R ప్యాకేజ్ ఇవ్వాలి. మరి పొలం లేని వాళ్ళకు కూడా ఓన్లీ భూమి మీద ఆధారపడే కూలీలకు కూడా R&R ప్యాకేజీ 5 లక్షలు ఇవ్వాలి. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాలకి 18 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ కూడా మరి 5,000 దాకా 30 ఏళ్ళు దాకా ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉంది. ఆ విధంగా 5 లక్షలు ఇవ్వాలని చట్టంలో ఉంది. అయినా మరి ప్రభుత్వం చేయడం లేదు. ఈ మధ్య కాలంలో మరి పోయిన ప్రభుత్వం జగన్ గారు చేయలేదు, మేము చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం దానికన్నా ఇంకా దారుణంగా ఈరోజు భూమిని భయపించి అధికారుల ద్వారా, రెవెన్యూ అధికారుల ద్వారా, పోలీసుల ద్వారా బలవంతంగా భూసేకరణ చేస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన దివ్యాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించి దివ్యాంగులను ఆదుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దివ్యాంగుల సంక్షేమం సంఘాల జేఏసీ నేతలు ధర్నా నిర్వహించారు. వికలత్వ సర్టిఫికేట్ల పేరుతో గతంలో ఇచ్చిన వికలత్వ శాతం తగ్గించడం ద్వారా దివ్యాంగులకు పెన్షన్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెన్షన్పై ఆధారపడే వారిని అనర్హులుగా చేస్తూ పెన్షన్లను తొలగించడం దారుణమైన చర్యలని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 15,000 రూపాయలు పంపిణీ చేస్తున్న పెన్షన్ను 6,000కు తగ్గించడం సరికాదని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలన్నీ అధికారులకు సమర్పించారు. సమస్యలు వెంటనే, వికలాంగుల సమస్యలు వెంటనే, వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత, తొలగించిన వికలాంగుల పెన్షన్లు వెంటనే, తొలగించిన వికలాంగుల పెన్షన్లు వెంటనే, తొలగించిన వికలాంగుల పెన్షన్లు వెంటనే, 174 జీవోను వెంటనే. రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పెన్షన్లు దాదాపుగా 10,19,000 పెన్షన్లు ఈ కూటమి ప్రభుత్వం తొలగించడం జరిగినది. అందులో భాగంగానే ఈరోజు అన్ని వికలాంగుల సంఘాల సమైక్యతో మేమందరము ధర్నా కార్యక్రమం చేయడం జరిగినది కలెక్టర్ ఆఫీస్ దగ్గర. వికలాంగుల పెన్షన్లు వెంటనే అర్హులైన వికలాంగులందరికీ పెన్షన్లు ఇవ్వాలి. అదేవిధంగా వికలాంగులకు గుడ్డలమెట్టుగా ఉన్న జీవో నెంబర్ 174ను వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా వికలాంగుల చట్టం RPWD యాక్ట్ 2016 చట్టాన్ని, వికలాంగుల సంజీవైన వికలాంగుల చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలి. అదేవిధంగా ఫేక్ సర్టిఫికేట్ ఇస్తున్న డాక్టర్లపైన చర్య తీసుకోవాలి. వైకల్య శాతాన్ని ఇప్పుడున్న డాక్టర్లు దాదాపుగా 80% ఉన్న 90% ఉన్నా కూడా 40-45 నుంచి ఇవ్వడం జరిగినది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ వికలత్వ శాతాన్ని తగ్గించడం వలన వికలాంగులు సంక్షేమ పథకాలకు దూరమయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి 2010లో అప్పటి డాక్టర్లు 3 డాక్టర్లు కలిపి 3 డాక్టర్లతో పాటు ఫిజియోథెరపీ డాక్టర్లు కూడా కలిసి ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికేట్నే కొనసాగించాలని చెప్పేసి కూడా మేము వికలాంగుల సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 15,000 పెన్షన్ తీసుకుంటున్న వారిని అన్ఫిట్తో మళ్ళీ వాళ్ళకు 6,000 రూపాయలు చేయడం జరిగినది. కాబట్టి వాళ్ళందరికీ మరీ రీవెరిఫికేషన్ పేరుతో మళ్ళీ డాక్టర్లు నిజంగా ఉన్న వికలాంగులకు అర్హులైన వాళ్ళందరికీ 10,000 ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ఉత్సవాలను చేయాలని, నంద్యాల జిల్లాను కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా పిలుపునిచ్చారు. ఈ మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో
పీజీఆర్ఎస్ హాల్ ఎదుట ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ నుండి 2500 మట్టి విగ్రహాలను అర్జీదారులకు, పట్టణ ప్రజలకు, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని సందేశం అందిస్తూ ప్రతి ఒక్కరికి క్లాస్ బ్యాగ్స్ ను అందజేశారు. అలాగే నంద్యాల పట్టణంలో భవనాసి వెంకట సుబ్బయ్య శెట్టి వెంకమ్మ చారిటబుల్ ట్రస్ట్, భవనాసి జ్యువెలర్స్ వారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భవనాసి నాగమహేష్, భవనాసి వాసు తదితరులు పాల్గొన్నారు. సక్షం దివ్యాంగుల సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈరోజు మన నంద్యాల జిల్లా యంత్రాంగం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సహకారంతో 2500 మట్టి విగ్రహాలను ఈరోజు పీజీఆర్ఎస్కి వచ్చిన గ్రీవెన్స్కి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళందరికీ, అప్లికెంట్స్ అందరికీ, అలాగే మన నంద్యాల జిల్లా వాసులకి కలెక్టరేట్ దగ్గర నుంచి మనము మట్టి విగ్రహాలని వాళ్ళందరికీ కూడా బహూకరిస్తూ ఉన్నాం. ఇది ముఖ్య కారణం ఏంటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను ఉపయోగించొద్దు. అలాగే మట్టి విగ్రహాలు అయితే మనం నిమజ్జనం చేసిన తర్వాత భూమిలోనే కలుస్తాయి. భూమి కాలుష్యం ఏమీ అవ్వదు, నీటి కాలుష్యం జరగదు. అలాగే రంగులను కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆ రంగుల వల్ల కూడా ఎక్కువ కాలుష్యం జరుగుతుంది. ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకం బాగా తగ్గాలి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం ఇంకా అసలు పూర్తిగా మన జిల్లాలో బ్యాన్ అవ్వాలి అన్న ఆలోచనతో జిల్లా యంత్రాంగం కృషి చేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ప్రతి ఒక్కరికి క్లాత్ బ్యాగు అండ్ మట్టి వినాయక విగ్రహాన్ని పూజించి భగవంతుని ఆశీస్సులు అందరికీ అందేలా ఉండాలి. జిల్లాలో కాలుష్యం బాగా తగ్గాలి, ప్లాస్టిక్ వినియోగం తగ్గాలి అని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం 2025వ సంవత్సరం గణేష ఉత్సవం సందర్భంగా మా ట్రస్ట్ అయిన భవనాసి వెంకట సుబ్బయ్య శెట్టి వెంకమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ప్రతి సంవత్సరము మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా పంపిణీ చేస్తున్నాము. భవనాసి వెంకట సుబ్బయ్య శెట్టి వెంకమ్మ చారిటీ ట్రస్ట్ సహకారంతో భవనాసి జ్యువెలర్స్ ఆధ్వర్యంలో 2025 వినాయక చవితి సందర్భంగా మట్టి పంపిణీ, ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం ఇక్కడ జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి సంవత్సరము మట్టి వినాయకులు ఉచితంగా ఇస్తామని తెలియజేస్తున్నాము. ఈ వినాయక చవితి అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఆ వినాయకుని కోరుకుంటూ మీ భవనాసి నాగమహేష్, భవనాసి జ్యువెలర్స్, భవనాసి వెంకట సుబ్బయ్య శెట్టి వెంకమ్మ చారిటీ ట్రస్ట్. నంద్యాలలో సక్షం దివ్యాంగుల కోసం పనిచేస్తున్న అఖిల భారతీయ సేవా సంస్థ వివిధ రకాల సేవలు, సహాయం దివ్యాంగులకు అందిస్తుంది. దివ్యాంగులకు మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే పనులు చాలా చేస్తున్నాయి. అందులో భాగంగా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని వినాయక చవితి సందర్భంగా గత 3 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుల విగ్రహాల ఉచిత పంపిణీ చేస్తా ఉంది. ప్రజలకి అవగాహన సదస్సు కల్పిస్తుంది. పర్యావరణం మీద, కాలుష్యం మీద ఎన్ని రకాల మన పనులు, సేవలు, సహాయం చెప్తూ అవేర్నెస్ ఇస్తుంది. అందులో భాగంగానే మనం ఈ రోజు ఉచిత పంపిణీ కార్యక్రమం, మట్టి వినాయకుల ఉచిత పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపులా మన్నాడు జరగబోయే వినాయక చవితి సందర్భంగా పర్యావరణ కాలుష్యాన్ని జరగకుండా ఈ నంద్యాల పురపాలక సంఘం పరిధిలో సక్షం వారి ఆధ్వర్యంలో ఈ మట్టి వినాయకులను పంపిణీ చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని, మనం నిమజ్జనం చేసేటప్పుడు రంగులు రకరకాలైనటువంటి కల్మషం చెంది నీటి పొల్యూషన్ జరుగుతుంది. అదే కాకుండా ఇది సాంప్రదాయబద్ధంగా వచ్చే వినాయక చవితి పండుగ దినంలో కూడా ప్రతిదానికి సైన్స్ ముడిపడి ఉంటుంది. దీంతో పాటు చేసే పూజా ద్రవ్యాలు, మట్టి, ఇవన్నీ కూడా పూర్వం కూడా మనకు ఎందుకు పెట్టారంటే మట్టి వినాయకులతో చేసి ఆ మట్టి నీళ్ళలో కలపడం, దీంతో పాటు గరిక, ఉత్తరేనాకు, రకరకాల పూజించే ఔషధ మూలికలన్నింటినీ కూడా నీటిలో కలపడం వల్ల మనకు ఆ నీటిలో కలుషితం జరగకుండా ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి మూలిక గుణాలు దానిలోకి వస్తాయని పూర్వంలో కూడా నానుడి ఉంది. వాళ్ళు చెప్పిన విధంగానే ఈ పురపాలక సంఘం పరిధిలో వీళ్ళు ప్రతి విషయానికి కూడా సార్ కొత్తగా మనం ప్లాస్టిక్ నిషేధాన్ని దానిలో కూడా వీరి వంతు సహకరిస్తున్నారు. ఇప్పుడే ఈ షాప్ లో చాలా ఏళ్ల నుంచి కూడా ప్లాస్టిక్ నిషేధం జరుగుతుంది. అంటే ఇవన్నీ పర్యావరణానికి హాని జరుగుతుంది. దీన్ని సంరక్షించాలనే మంచి భావనతో, సద్భావంతో వీళ్ళు చేస్తున్న పనికి ఈ పురపాలక సంఘంలో
మేము మా ద్వారా ఇది చేసినందుకు వారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మన నంద్యాల ప్రజలందరికీ విజ్ఞప్తి ఏమంటే మన గణేశోత్సవ సందర్భంగా మట్టి వినాయకులను వాడి మన పర్యావరణాన్ని రక్షించవలసిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ ఈ దానికి సహాయపడి వీలైనంత వరకు మట్టి వినాయకులను వాడవలసిందిగా గుర్తిస్తున్నాం. బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నందు 39వ శ్రీ వరసిద్ధి వినాయక చవితి వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ నిమిత్తం నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా గత 13 సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని టంగుటూరు గ్రామస్తులు కుమ్మరి మద్దిలేటి వారి శిష్య బృందం చేత 3 నెలల నుంచి ఇక్కడనే తయారు చేసి ఏర్పాటు చేస్తూ వస్తున్నామని కళ్యాణ మండపం అధ్యక్షులు కశెట్టి కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు కశెట్టి కృష్ణమూర్తి మాట్లాడుతూ ఈ సంవత్సరం ప్రపంచ శాంతి కొరకు విశ్వశాంతి మహాగణపతిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం ప్రత్యేక అలంకరణగా సముద్ర గర్భం నుంచి వచ్చినటువంటి సప్త గవ్వలతో రామేశ్వరం నుంచి తెప్పించి ఇక్కడ కమిటీ యువజన విభాగం సభ్యుల చేత ప్రత్యేక అలంకరణ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నారాయణ రవికుమార్, కోశాధికారి దుద్దెల సురేష్ బాబు, కమిటీ సభ్యులు నిచ్చెనమెట్ల సుబ్బరామయ్య, కూరాకు కృష్ణమూర్తి, కొప్పరపు పుల్లయ్య, మహిళా మండలి సభ్యులు చాటకొండ గీత, శిల్ప, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల గ్రామ ప్రజలకు మొదటగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో గణేశ ఉత్సవాలు 39 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. గణేశ ఉత్సవాలు భక్తి ప్రపత్తులతో, శ్రద్ధతో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపంలో కూడా భక్తి ప్రపత్తులతో స్వామివారికి పూజలు చేస్తూ, అయితే ఇక్కడ ఈ యొక్క కళ్యాణ మండపంలో నిలుస్తున్నటువంటి వినాయకుని యొక్క ప్రత్యేకతలు ఒక సంకల్పం తీసుకొని ఆ సంకల్పం నెరవేరాలని చెప్పని ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఒక సంవత్సరం అమర్నాథ్ యాత్ర ఆగిపోవడంతో ఆ సంవత్సరం అమర్నాథ్ యాత్ర నిర్విఘ్నంగా జరగాలని చెప్పని ఆ సంకల్పం తీసుకొని చేయడం జరిగింది. బడ్జెట్ సంవత్సరం అమరావతి యాత్ర నిర్విఘ్నంగా జరిగింది. అదేవిధంగా భారతదేశంలో విపరీతంగా నక్సలిజం, తీవ్రవాదం పెచ్చు పెరుగుతున్నటువంటి స్థితిలో తీవ్రవాదం అంతమైపోవాలి, అందరూ కూడా ఆనందంగా జీవించాలని సంకల్పం తీసుకొని చేయడం జరిగింది. దాని తర్వాతనే ఆ యొక్క తీవ్రవాదము సమసిపోతా వచ్చింది. మనం అందరూ కూడా ఎప్పుడు చూస్తున్నాం, తీవ్రవాదం పూర్తిగా తొలగిపోయింది. ఈ విధంగా ప్రతి ఒక్క సంవత్సరం ఒక సంకల్పం తీసుకొని నిర్విఘ్నంగా చేస్తున్నాం. ఇవన్నీ కూడా నంద్యాల పట్టణ ప్రజల యొక్క ఆదరాభిమానాలతో, దాతల సహకారంతో, మా కళ్యాణ మండపం యొక్క కమిటీ యొక్క సహకారంతో, అట్లాగే బాలాజీ మహిళా మండలాల సహకారంతో ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుపుకోవడం అందరికీ గత 39 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా బాలాజీ కాంప్లెక్స్ లో శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నందు వినాయక చవితి ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ నిమిత్తం నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా గత 13 సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. బనానపల్ల గ్రామం టంగుటూరి గ్రామస్తులైనటువంటి కుమ్మరి మద్దిలేటి వాళ్ళ శిష్య బృందం చేత 3 నెలల నుంచి కూడా ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకతగా ప్రపంచ శాంతి కోసమై విశ్వశాంతి మహాగణపతిని ఈ సంవత్సరం ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం ప్రత్యేకతగా సప్త గవ్వలతో రామేశ్వరం నుంచి సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించినటువంటి సప్త గవ్వలతో ఇక్కడ స్వామివారిని కూడా ప్రత్యేక అలంకరణ కూడా ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా
కోరుచున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మట్టితో చేసిన వినాయకులను పూజిస్తా ఉన్నారు. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మంటపంలో వినాయకుల చవితి వైభవంగా జరుగుతా ఉంది. ప్లస్ మహిళా మండలి సభ్యుల చేత శుక్రవారము లలితా సహస్రనామం కూడా చదవబడుతుంది. అక్కడ పాల్గొన్న వారికి కూడా బహుమతులు ఇవ్వబడుతున్నాయి. మరియు ఆదివారము పిల్లల కోసం భగవద్గీత కూడా ఇక్కడ కళ్యాణ మంటపంలో జరుగుతా ఉంది. సో అందరూ ఖచ్చితంగా రావాలా. నంద్యాల పట్టణం రోజాకుంటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 15వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. స్వామివారికి అమ్మవార్లకు ప్రాతకాలం నుండి ప్రత్యేక అభిషేకాలు, అమృత స్నానాలు నిర్వహించి అనంతరం శాంతి కళ్యాణం జరిపించడం జరిగింది. ఈ కళ్యాణానికి భక్తులు హాజరయ్యారు. వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ 15వ వార్షికోత్సవ సందర్భంగా దేవస్థానం యందు ప్రాతకాలము నుంచి ఉదయాన్నే స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలు, వాటితో పాటు అవభృత స్నానాలు ఇవన్నీ కూడా చేయడం జరిగినది. దాని తర్వాత స్వామివారి యొక్క నిజరూప దర్శనము, అనంతరము స్వామివారి శాంతి కళ్యాణ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ దేవస్థాన అభివృద్ధికి అందరూ ఎంతగానో తోడ్పడాలని చెప్పి మరీ తెలియజేయడం జరుగుతుంది. శుభం పూజ. ఈరోజు స్వామి వార్షికోత్సవం 15వ వార్షికోత్సవంగా ఈరోజు స్వామికి వెంకటేశ్వర స్వామి రోజాగూడ దేవాలయంలో అభిషేకము, పంచామృత అభిషేకము, తర్వాత కళ్యాణము ఈరోజు జరిపించున్నాము. అశేష ప్రజానికం మధ్యన ఈరోజు స్వామి కళ్యాణం జరిపించున్నాము. స్వామి ధరించి దర్శించి స్వామి దయను పొందగలవలసిందిగా కోరుచున్నాము. ఈ స్వామి కళ్యాణం అయిపోయిన వెంటనే మాచే ఇచ్చే ప్రసాదము కైకొని
పోవలసిందిగా కోరుచున్నాను. 2012వ సంవత్సరం నుంచి శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో మహానగరాలకే పరిమితమైన మహాస్వరూపాలను పర్యావరణానికి అనుకూలంగా కాలుష్యరహిత గణపతులను స్వంత ఆలోచనలతో 16 అడుగుల ఎత్తులో తయారు చేయడం జరుగుతున్నది. ఈ సంవత్సరం శ్రీ కదలి పూర్ణఫల మహాగణపతిగా భక్తుల ముందు స్వామివారు విచ్చేయుచున్నారని నిర్వాహక కమిటీ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా ఈ సంవత్సరం లోక కళ్యాణార్థం కొరకు ప్రప్రథమంగా శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారి దివ్య కళ్యాణోత్సవం 28వ తేదీన సాయంత్రం 4:23 అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు పాలకవర్గం వారు తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చని చెప్పారు. మనకందరికీ తెలిసిన విషయమే, మనము ఏ కార్యక్రమం మొదలు కావాలన్నా, ఏ పూజ చేయాలన్నా ముందుగా మహాగణపతి పూజను చేయాలి. అటువంటి ఆ మహాగణపతి పూజ, మహాగణపతి పండుగ ఈ మాసం 27వ తారీఖు అనగా భాద్రపద మాస శుక్ల చవితి మొదలుకొని భాద్రపద శుక్ల అష్టమి వరకు అనగా ఈ నెల 27/8/2025 మొదలుకొని 31/8/2025 వరకు ఆదివారం వరకు ఈ వినాయక చవితి ఉత్సవములు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించదలుచుకున్నాము. అదేవిధంగా నంద్యాలలో మొట్టమొదటిసారిగా ఎకో ఫ్రెండ్లీ గణపతి అనగా కాలుష్య నివారణ గణపతి మొదలుపెట్టినది శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి అని ఎంతో గర్వంగా చెప్తున్నాము. అందులో భాగంగా ఈసారి 27/8/2025 బుధవారం ఉదయం 7 గంటలకి ఈ మహాగణపతి పూజ నిర్వహించదలుచుకున్నాము. ఈసారి ఈ మహాగణపతి కదిలి పూర్ణఫల అంటే అరటి కాయలతో మరియు అరటి పండ్లతో మహాగణపతిని ఈసారి మీ ముందుకు రాబోతున్నాడు. అంతేకాకుండా ఈ గణపతికి నిమజ్జనం ఉండదు. ప్రతినిత్యం అనగా 27వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఉదయం 9 నుంచి 1 గంట వరకు మరియు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు శ్రీ వినాయక చవితి దర్శనం కొరకు ద్వారములు తెరిచే ఉండును. కావున భక్త మహాశయులకు అందరికీ తెలుపజేయడమనగా మీరు మీ పక్కన వారికి, మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన ఈ మహాగణపతి గురించి చెప్పి అందరినీ పిలుచుకొని వచ్చి ఆ మహాగణపతి దర్శనం చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం అనగా 27వ తారీఖు మొదటి రోజు అనగా 28వ తారీఖు రెండవ రోజు మొట్టమొదటిసారిగా భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి వారి కళ్యాణోత్సవం జరుపుతున్నాము. సాయంత్రం 4:24 ఈ కళ్యాణ ప్రారంభమగును. కావున భక్తాదులందరూ ఈ విషయమును గమనించి అన్ని కార్యక్రమాలకు వచ్చి ఆ సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామిని మహాగణపతిని దర్శించుకొని పుణ్యఫలం పొందుకోవద్దని శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున మీకందరికీ వినియోగించున్నాం. నగరాలకే పరిమితమైన ఒక మహా వినాయకులను మన నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో మనము పర్యావరణానికి అనుకూలంగా 2012వ సంవత్సరంలో నారికేల మహాగణపతితో మొదలైన మన ప్రస్థానం ఇప్పుడు 2025కు వచ్చాము. ఒక 2020లో పాండమిక్ అంటే ఒక కరోనా సమయంలో ఆ సంవత్సరం చేయలేదు. మనము ప్రతి ఒక్క సంవత్సరం వైవిధ్య రీతిలో అంటే ఒక ప్రజలకు ఈ సంవత్సరం ఏం చేస్తారు అనే ఉత్సాహాన్ని కలగజేసే విధంగా 2012వ సంవత్సరం నుంచి ఈ కేరింతలతో మీ యొక్క అందరి సహకారాలతో మేము చేస్తున్న ఈ యొక్క మహాగణపతి వేడుకలను ఈ సంవత్సరం కూడా స్వామి యొక్క నామకరణము కదలి పూర్ణఫల మహాగణపతి. శ్రీ కదలి పూర్ణఫల మహాగణపతి ఎట్లా అంటే మనకి ఎన్ని రకాల పండ్లున్నా కానీ అరటిపండుకున్న శ్రేష్టము ఒక పూర్ణఫలం అంటారు. దానికి ఆ ఆచార్యులు చెప్పిన ప్రకారంగా అరటిపండును పూర్ణఫలం అంటారు. కాబట్టి అరటిపండు లేని నైవేద్యము ఏ రకంగా స్వామికి రుచించదో స్వామికి మహాప్రీతికరమైన ఈ అరటిగొల్లతో ఈ అరటికాయలతో ఈ సంవత్సరము
మహాగణపతి విచ్చేస్తున్నారు. శ్రీ కదలి పూర్ణఫల మహాగణపతిని అందరూ స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలరు. నంద్యాల పట్టణానికి చెందిన గెలివి మరియు బద్రిశెట్టి కుటుంబాల వారికి చెందిన 75 సెంట్ల స్థలాన్ని నేడు ఉరుకుంద అనే వ్యక్తి వారి స్థలంలోకి చొరబడి కాంపౌండ్ వాల్ను హెచ్చరిక బోర్డులను తొలగించి కబ్జాకు పాల్పడుతున్న విషయం తెలుసుకున్న గెలివి కుటుంబానికి చెందిన గెలివి రామకృష్ణ, చైతన్య మరియు కొందరు వ్యక్తులు సంఘటనా స్థలానికి వెళ్ళగా వారిపై దాదాపు 50 మంది మహిళలు అక్కడ ఉండటం, వారు గెలివి రామకృష్ణ మరియు చైతన్య ఇతరులపై దాడి చేయడం జరిగిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం గురించి మంత్రి ఫరూక్ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరడం జరిగింది. ఆర్యవైశ్యులపై దాడులు, కబ్జాలు చేస్తే ఊరుకునేదే లేదని, రాజకీయాలకు అతీతంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నామని గంగిశెట్టి శ్రీధర్, ఖండే శ్యామ్ సుందర్లాల్ హెచ్చరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. నా పేరు గెలివి రామకృష్ణ. నూనెపల్లి హైవేలో ఉన్న గెలివి వేబిడ్జికి ఆపోజిట్లో ఉన్న చాబోల్ రోడ్లో గెలివి ఫ్యామిలీ, బద్రిశెట్టి ఫ్యామిలీకి సంబంధించిన ఒక 75 సెంట్ల ల్యాండ్ ఉన్నది. 172/1 సర్వే నెంబర్లో 75 సెంట్స్ ఉన్నది. దాన్ని వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసి దాన్ని ప్రీకాస్ట్ వాల్స్ పడగొట్టేసి దాని లోపల ప్రొక్లైన్ తీసుకొచ్చి అన్నీ చేస్తూ ఉంటే నేను అబ్జెక్ట్ చేయడానికి వెళ్ళేసి వాళ్ళకు ఒకటే రిక్వెస్ట్ చేశాను. మా డాక్యుమెంట్స్ ఏమనంటే లీగల్ అన్నీ తీసుకొచ్చేసి ఎస్పీ ఆఫీస్లో ప్రొడ్యూస్ చేస్తాము, మీది తీసుకొని వచ్చేసి అక్కడ చూపించండి అని చెప్తే ఎక్కడ ఎవరు చూపించలేదు, చూపించేంత వరకు మేము ఆగేది లేదని చెప్పి కంటిన్యూటీ వర్క్ చేస్తా పోయి నన్ను ఇమ్మీడియట్గా నేను వెళ్ళిపోతుంటే నన్ను దొబ్బేసేసి చాలా మీదికి వస్తే నేను కింద పడిపోయాను. మళ్ళీ మీదికి వస్తుంటే అంత లోపల మా కజిన్, అబ్బాయి, 2 గుమాస్తాలు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళ మీద ఎట్లు పడినాయి అవన్నీ. తర్వాత నేను లేసేసి చూసుకుంటే కొంతవరకు ఇదైంది. తీసుకొని వచ్చేసి పేరేమో ఉరుకుంద అన్నారు. ఆయన వచ్చి 3 టౌన్ తాలూకా సిఐ గారు స్టేషన్లో మనిషి ఉండిన్నారు. మేము కంప్లైంట్ ఇవ్వకపోయినప్పుడు అతను కూడా అక్కడ ఉన్నాడు. సిఐ గారు వార్నింగ్ ఇస్తున్నాడు, ఎందుకు ఇట్లాంటివన్నీ చేస్తున్నావు అని చెప్పి ఏదో చెప్తున్నారు. కానీ బట్ రెస్పాన్స్ ఏమనేది ఆయన 40-50 మంది లేడీస్ అంతా హైయెస్ట్ ఉన్నారు. దాంట్లో లేడీస్ ఇంకా డామినేట్గా మనుషులు కొట్టేకపోయినారు. కొంతమంది మా కజిన్స్ కానీ మా అబ్బాయికి తర్వాత స్టాఫ్కి అందరికి కూడా చాలా వరకు అందరినీ బాత్ అన్నారు. ఈ విషయం వచ్చేసి మినిస్టర్ గారికి కూడా తెలియపరిచినాము. మినిస్టర్ గారు వచ్చేసి ఇమ్మీడియట్గా ఎస్పీ గారికి చెప్పారు. సిఐ గారికి ఫోన్ చేసి చెప్తే ఎస్పీతో కూడా కంప్లైంట్ ఇచ్చినామంటే ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చి వచ్చాము.
ఎస్పీ గారి ఆఫీస్ నుంచి 6 o'clock మీ డాక్యుమెంట్స్ తెచ్చి చూపియండి, వెరిఫై చేసేస్తామని చెప్పారు. నంద్యాలలో ఉదయం జరిగిన ఒక దుర్వార్త, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ వ్యాపార కుటుంబమైనటువంటి గిలివి కుటుంబంపై ఊహమైన చర్యకు పాల్పడ్డం, గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ స్థలాన్ని కబ్జా చేయడానికి రావడం అనేది ఏమైనా చర్య. వాళ్ళ కాడ ఏమైనా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉంటే చట్టపరంగా న్యాయపరంగా చూసుకోవాలి. కానీ ఈ విధంగా ఆర్యవైశ్యులనే మెతక వాళ్ళనే స్వభావంతో దుర్వార్తతో మీరు ఇట్లా దాడి చేయడం అనేది ఏమైనా చర్య. దీన్ని ప్రముఖంగా అందరం ఖండిస్తున్నాము. నంద్యాల పట్టణంలోని ఆర్యవైశ్యులందరము మేమందరము ఏకమై ఒక తాటిపై ఉంటాము. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉండి ఈ కుటుంబమే కాదు, ఏ కుటుంబం జోలికి వచ్చినా మేమందరం ఒకటే నంద్యాలలో పోరాడతామని, నంద్యాలలోనే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా దీని మీద పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వార్తను ఖండిస్తున్నాము. ఈరోజు నంద్యాల పట్టణంలో చాబోల్ రస్తాలో గెలివి కుటుంబానికి, బదిశెట్టి కుటుంబానికి సంబంధించిన స్థలం వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని వాళ్ళ పొజిషన్లో ఉండి 1984 నుంచి అంటే దాదాపు 40 సంవత్సరాల క్రితం వీళ్ళ పెద్దలు కొని దానికి లింక్ డాక్యుమెంట్స్ అన్ని ఉన్న స్థలంలో వీళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టించుకున్న దాన్ని ఈరోజు వాళ్ళు కొందరు ఉరుకుందా అనే వ్యక్తి అక్కడికి కొంతమంది 50 మందిని తీసుకొచ్చి పడగొడుతున్నారని తెలిసి ఈరోజు మా ఆర్యవైశ్య ప్రముఖులైన కుటుంబం ఇది. గెలివి కుటుంబం అంటే చాలా వాల్యుబుల్గా, ఎంతో మొదటి చూడుగా వివాదరహితంగా ఉన్న కుటుంబం. అటువంటి వ్యక్తి అడగలేకపోతే అతని మీద దౌర్జన్యం చేయడము, అలాగే గెలివి చైతన్యం మీద కూడా దౌర్జన్యం చేయడం అనేది ప్రతి ఒక్క ఆర్యవైశ్యులను ఖండించాల్సిందే. నిజంగా కూడా ఆర్యవైశ్యులు అంటే ఈరోజు చులకన భావం ఏర్పడుతుంది అందరికీ. ఈరోజు నంద్యాలలో ఆర్యవైశ్యుల ఆస్తులకు పరిరక్షణకు ఇబ్బందికరమైన పరిస్థితి కొంతమంది తీసుకొస్తున్నారు. చైతన్య అండి, మా అన్నగారికి ఫోన్ చేసి చెప్పాము ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది. నా ఫ్యాక్టరీ నుంచి కూడా నేను రెగ్యులర్గా నా ఫ్యాక్టరీ పోయే రస్తా అది. నేను అక్కడికి పోయి ఈ పగలగొట్టిన వాళ్ళ ఫోటో తీసుకోవాలనుకుంటే వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. అంతలోపల తాలూకా సిఐ గారికి ఫోన్ చేశా. సార్ గారికి విషయం తెలిసి బయలుదేరి వస్తున్నారు. మేము బయలుదేరి వెళ్ళిపోదాం అనగా మా అన్న మీద వాళ్ళు దెబ్బడంతో మా అన్నని మేము ప్రొటెక్ట్ చేయడం కోసం వచ్చాం. ఒక 5-6 మంది మమ్మల్ని కొట్టారండి. మా స్టాఫ్ యాకూబ్ బాషా, ఆసిఫ్ అని మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకొని తీసుకొని వచ్చారు. వాళ్ళని అంటే ఒక 5-6 మంది మమ్మల్ని బాగా కొట్టడానికి ట్రై చేశారు. కారణం ఏమంటే ఆ ల్యాండ్ వాళ్ళ దగ్గర ఆ ల్యాండ్ వాళ్ళదే అని చెప్తున్నారు. ఇది 1984లో మా ఫోర్ ఫాదర్స్ కొన్నారు. ఈసీలో కానీ మిగతా లింక్ డాక్యుమెంట్స్లో కానీ మా పేర్లే ఉన్నాయి. ఇట్లా చాలా రోజుల నుంచి చాలా స్థలాల్లో తిరుగుతున్నారని వినికిడి, మనకైతే నిజంగా తెలియదు. గెలివి ఫ్యామిలీ అనేది నంద్యాలలో ఒక బ్రాండ్ అది. ఎందుకంటే వాళ్ళు సౌమ్యులు, ఎప్పుడు కూడా తెరపైకి వచ్చి రాజకీయం కానీ సంఘాలు కానీ ఉండకుండా వాళ్ళకి వీలైనంత వరకు వైశ్యులకు సాయం చేస్తుంటారు. కానీ ఆ పరిస్థితులు ఉన్నవారికి ఈరోజు ఈ పరిస్థితి వచ్చింటే చాలా బాధాకరం. చాబోల్ రాష్ట్రాల్లో జరిగేది తక్కువ విషయం కాదు. ఇప్పుడు వైశాసి ఎవరు అంతా ఒకటి కాలేరు అనే ధైర్యంతో వీళ్ళంతా చేస్తున్నారు. కానీ అది ఉత్తమాట. ఈ విషయంతో వైశ్యులంతా ఏకమవుతారు. ఏ స్థలాలకు వచ్చినా ఊరుకోము. ఒక రోజు 2 రోజులు చూస్తాం, కావాలంటే అదే స్థలంలో అందరం కూర్చుంటాము. అక్కడికి ఎవరు వస్తారో, ఏం చేస్తారో, ఎవరిని చంపుతారో, ఏం చేస్తారో అది కూడా మేము చూస్తాము. ఎస్పీ గారు టైం ఇచ్చారు, ఈ రోజు రేపు చూస్తాము. లేదంటే అదే స్థలంలో అందరం వైశ్యులం అంతా పోయి మేము కూర్చుంటాము. అక్కడ అప్పుడు ఏం జరుగుతుందో చూస్తాము. నంద్యాల జిల్లా పాణ్యం మండలం శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల నందు నెరవాడ గ్రామానికి చెందిన ఆత్మకూరు సింధు సిఎస్సి నందు 83.46%తో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు శాంతిరాం విద్యాసంస్థల అధినేత డాక్టర్ మిద్దె శాంతిరాముడు ఆత్మకూరు సింధును బంగారు పథకంతో పాటు మొమెంటో ప్రశంసా పత్రం అందించి సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్తో పాటు ప్రిన్సిపల్ సుబ్రహ్మణ్యం, అసోసియేట్ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
got absent. The next category విద్యార్థులు మొదటి సంవత్సరంలో కానీ సెకండ్ ఇయర్లో కానీ థర్డ్ ఇయర్లో కానీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.